మారకపోయినా మనిషి చనిపోతే పరలోకానికే వెళ్ళిపోతాడన్న భ్రమలో మత్తులో మానవ ప్రపంచం మగ్గిపోతుంది. ఇట్టి కాలంలో కాదు మరణానికి ముందు మనిషి మారిపోవాలి. ప్రభునందు విశ్వాసముంచి బాప్తిస్మం తీసుకోవాలి. క్రీస్తు కోసం క్రీస్తు నందు మరణిస్తేనే మనిషికి స్వర్గములో అడుగు పెట్టే హక్కు ఉంటుంది అని దైవ సేవకుని ద్వారా తొలి సందేశంలో మీరు విన్నారు. ఇక ఈ సందర్భంలో మరిన్ని సంగతులు దాని కొనసాగింపుగా 2000 సంవత్సరాల క్రితం జగత్తు రక్షకుడైన యేసుస్వామి ఈ భూలోకానికి వచ్చాడు. 30వ ఏట సువార్త ప్రకటిస్తున్న తొలినాలలో ఆయన అనేక ప్రాంతాలు అనగా గ్రామాలు, పట్టణాలు, దేశాలు తిరుగుతున్నాడు. ఆయన ఆ క్రమంలో ఒక ప్రాంతంలో మార్గ మధ్యాన ప్రయాణిస్తున్నప్పుడు నడుచుకుంటూ పోతుంటే ఒక యవనస్తుడు లేదా ఒక ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని వినయముగా, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునవుటకు నేనేమి చెయ్యాలి అని అడిగాడు. అయితే యేసు ప్రభు చెప్పాడు, ఏం చెయ్యాలి అని అడుగుతున్నావేంటి? నీవు యూదుడవే కదా, ఇశ్రాయేలీయుడవే కదా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నరహత్య చెయ్యవద్దు, వ్యభిచారం చెయ్యవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించు, ఈ ఆజ్ఞలను పాటించు, నిత్య జీవము నీకు దొరుకుతుంది అని ప్రభు యవనస్తుడైనా ధనవంతుడైనా ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన పేరు బైబిల్లో లేదు గాని యవనస్తుడని, ధనవంతుడు అని మనకు బైబిల్లో కనబడుతుంది. మిగుల ఆస్తి కలిగిన వాడు అని మనకి కనబడుతుంది బైబిల్లో. ఆయనకి ఈ విషయం చెప్పేసరికి సంతోషంతో పొంగి పొర్లిన వాడై, ఇక నేను నిత్య జీవానికి సమీపమున ఉన్నాను అనుకొని ఏమన్నాడు తెలుసా? బోధకుడా, నేను వీటిని బాల్యము నుండి అనుసరిస్తూనే ఉన్నాను అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఆయనను ప్రేమించి ఒక విషయం చెప్పాడు. అదేంటో చదువుదాం. నువ్వు అనుకుంటున్నావు, ఇక వీటిని చేస్తున్నాను కదా, నిత్య జీవం నా సొంతం, ఇక నేను చేరుకుంటాను అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీలో ఒకటి కొదవగా నాకు కనబడుతుంది అన్న విషయాన్ని యేసు ప్రభు రేట్ చేయడం జరిగింది. నీవు నిత్య జీవానికి వెళ్ళిపోవాలి, పరలోకానికి సంపూర్ణ సమృద్ధి ప్రవేశం నీకు దొరకాలంటే ఒకటి కొదవగా ఉంది అంటూ ఒక విషయాన్ని చెప్పాడు. 19వ అధ్యాయము మత్తయి సువార్త 21వ వచనాన్ని చదివితే అందులో యేసుస్వామి ఆ ధనవంతుడికి ఆ యవనుడికి ప్రేమించి చెప్పిన మాట. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ప్రవేశం దొరుకుతుంది, ధనము కూడా నీకు పరలోకంలో దొరుకుతుంది. పరలోకం ఉంది, పరలోక సంబంధమైన ధనం కూడా నీకు సొంతమవుతుంది. ఏం చెయ్యాలి? పరిపూర్ణుడవ్వాలి అన్నాడు. అంటే నీవు పరిపూర్ణుడవగుటకు అన్నమాట మెన్షన్ చేశాడు. అంటే ఒక మనిషి నిత్య జీవానికి వెళ్ళాలి అంటే, ఒక మనిషి దేవుడున్న పరలోకానికి, దేవుడున్న స్వర్గానికి, వైకుంఠానికి, కైలాసానికి మనిషి చేరాలి అంటే పరిపూర్ణుడు అవ్వాలి.
ఆ లోకానికి అర్హత ఉందో లేదో చూసుకోవాలన్నమాట. ఈ మాటను బట్టి అడుగుతున్నాను నేను. మారు మనసు పొంది విశ్వాసముంచి బాప్తీసం తీసుకున్నావు. ఇక నేను పరలోకానికి అర్హుడని అనుకుంటే నీ అజ్ఞానం, నీ మూర్ఖత్వం. అదొక మెట్టు మాత్రమే బాప్తిస్మం అనేది. ఒక మెట్టు మాత్రమే. పరలోకానికి 100 మెట్లున్నాయి. పరలోకం అనే మిద్దె పైకి ఎక్కటానికి 100 మెట్లున్నాయి. 100లో ఒక్క మెట్టు మాత్రమే ఎక్కావు బాప్తీసం తీసుకున్న నీవు, అంతే. ఇంకా 99 మెట్లున్నాయి. ఆ 99 మెట్లు ఎక్కితేనే నీవు మిద్దెక్కుతావు. పరలోకం అనే మిద్దెక్కుతావు. క్రీస్తు అంటున్నాడు కదా, నీవు పరిపూర్ణుడు అవ్వాలి అన్నాడు. అంటే ఒక విశ్వాసి బ్యాప్టిజం తరువాత పరిపూర్ణతలోనికి వెళ్ళిపోవాలన్నమాట. ఉన్న స్థితిలో ఉండకూడదు, గతములా ఉండకూడదు, ప్రారంభములా ఉండకూడదన్నమాట. ఒక సంపూర్ణ స్థితిలోనికి వెళ్ళిపోవాలి విశ్వాసి. స్త్రీ అయినా, పురుషుడైనా, యవనుడైనా, పెద్ద మనిషి అయినా. అదే విషయాన్ని యేసుక్రీస్తు తమ్ముడైన యాకోబు కూడా రాశాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక. అంటే ఈ పత్రిక రచయిత ఎవరయ్యా అంటే, ఈ యాకోబు ఎవరు అంటే యేసుక్రీస్తు స్వయాన జగత్తు రక్షకుని తమ్ముడు. యేసుక్రీస్తు తమ్ముడండి యాకోబు. ఆయన రాశాడండి, విశ్వాసులకు రాశాడు. క్రైస్తవులైన లేదా ఇజ్రాయేలీలైన విశ్వాసులకు, క్రైస్తవులకు రాశాడు ఆ పత్రికని. అందులో ఏం చెప్తాడో చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. మీరు సంపూర్ణులను అనునాంగులున్నై ఏ విషయములోనైనను లోపము లేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయండి. క్రైస్తవులారా, క్రీస్తుని ధరించిన వారులారా, విశ్వాసులారా, మీరు సంపూర్ణులుగా మారిపోవాలి. సంపూర్ణులు, అనునాంగులు అంటున్నాడు కదా. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. సంపూర్ణులు అంటున్నాడు, అనునాంగులు అంటున్నాడు. సంపూర్ణులు అంటే మనకు అర్థమైంది ఏంటని? పూర్ణంగా ఉండాలని. ఏ కొదవ లేకుండా ఉండే వ్యక్తిని ఏమంటారు? సంపూర్ణుడు అని అంటారు. అంటే ఏ లోపం లేని వాడిని ఏమంటారు? సంపూర్ణుడు. ఇంగ్లీష్ లో మిస్టర్ పర్ఫెక్ట్ అని అంటాం కదండి. ఏ లోపము లేని వాడిని సంపూర్ణుడు అని అంటాం. సంపూర్ణతలోనికి వెళ్ళిపోండి అని యాకోబు చెప్తున్నాడు. పరలోకం, ఏ లోకము నుండి దిగొచ్చారో, ఏ దేవుని ఉదరములో నుండి బయలుదేరి వచ్చారో, తిరిగి ఆ దేవుని చెంతకు, తిరిగి ఆ దేవుడున్న లోకానికి మీరు వెళ్ళిపోవాలి అంటే, ఈ లోకంలో నా అన్న చెప్పాడు కదా ధనవంతుడితో, నేను చెప్తున్నాను మీ అందరికీ ఏమని? సంపూర్ణులుగా మారిపోండి. అనునాంగులు అంటే ఈ పదానికి అర్థం ఏంటంటే, తెలుగు డిక్షనరీలో చూస్తే అనునాంగులు అంటే కూడా ఏ కొదవ లేకుండా ఉండటం, ఏ లోపము లేని మనిషిని అనునాంగుడు అని అంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే సంపూర్ణుడని అర్థం. అది కూడా సంపూర్ణంగా ఉండాలని, సంపూర్ణతను సూచించే 2 పదాలను చెప్తున్నాడు ఇక్కడ. ఒకే అర్థం, పర్యాయ పదాలు. ఇది అర్థం కావాలి. ఓకే, సంపూర్ణత అన్న, అనునాంగులు అన్న ఒకటే. ఇది మనకు అర్థం కావాలి. యాకోబు ఏమంటున్నాడంటే, మీరు ఎంతకాలం ఇలాగే ఉంటారు? సంపూర్ణతలోనికి వెళ్ళిపోండి, అనునాంగులుగా ఉండండి. అనగా ఏ లోపము లేని ఓ సంపూర్ణ, ఓ సూపర్ స్టేజ్ లోనికి వెళ్ళిపోండి అని యేసు ప్రభు తమ్ముడు కూడా చెప్తున్నాడు ఈ పత్రికలో. ఇక ఈ 2 సందర్భాలని మనసులో పెట్టుకొని ఇక పౌలు గారి దగ్గరికి వెళితే, పౌలు ఏమంటున్నాడు తెలుసా? పౌలు కూడా అదే చెప్తున్నాడు ఇప్పుడు.
పౌలు కూడా అదే చెప్తున్నాడు. కొంతమంది ఏమనుకుంటారంటే, ఇక మేము బాప్తిస్మం తీసుకున్నాం కదా, ప్రతి ఆదివారం పాత్రలో చెయ్యి వేస్తున్నాం కదా, ఇక మాకేంటి పరలోకం ఉంది అని కొంతమంది భ్రమలో ఉన్నారు. కాదు, నువ్వు బాప్తిస్మమే కారణం కాదు నీకు పరలోకానికి, నీ క్యారెక్టర్ కారణం. ఓ సంపూర్ణతలోనికి నువ్వు చేరుకోవాలి. అర్థమైందా? చదువుదాం. పౌలు గారు కూడా ఏం రాశాడో చదవండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. అందులో హెబ్రీలకు ఏం రాశాడు? హెబ్రీలు అంటే ఇశ్రాయేలీలే. అబ్రహామును బట్టి అబ్రహాముని హెబ్రీయుడు అన్నారు. అబ్రహాము సంతానాన్ని హెబ్రీలు అని అంటారు అన్నమాట. ఓకే, రైట్, వినండి. ఇక కాబట్టి విశ్వాసులకు చెప్తాడు ఈ మాట. బాప్తిస్మం తీసుకున్న వారికి చెప్తున్నాడు ఈ మాట. విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న విశ్వాసులకు చెప్తున్నాడు. ఏమని? నిర్జీవ క్రియలు. నిర్జీవ క్రియలు అంటే జీవము లేని క్రియలు, నీ ఆత్మని బతికించని క్రియలు, నీ ఆత్మని చంపేసే క్రియలు మీలో ఉన్నాయా? ఉంటే వాటిని విడిచిపెట్టండి. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసముంచుటయు బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును అను నిత్యమైన తీర్పు, ఆ నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక ప్రారంభమది. విశ్వాసం ఉంచండి అని బాప్తిసానికి ముందు చెప్పారు. ఎస్ ఆర్ నో? మారు మనసు పొందండి అని బాప్తిసానికి ముందు చెప్పాం. బాప్తిస్మం తీసుకోండి అని బాప్తిసానికి ముందు చెప్పాం. తీర్పుంది అని ముందు చెప్పాం. ఇవన్నీ బాప్తిసానికి ముందు. ఇవన్నీ ప్రాథమిక విషయాలు, ప్రారంభ విషయాలు. వీటిని మరలా, వీటి గురించే మరలా వీటి గురించే మాట్లాడుకొనక మారు మనసు, విశ్వాసం, మృతుల పునరుత్థానం, బ్యాప్టిజం అనే పునాది మరలా వేయక, తీర్పు అనే పునాది మరలా వేయక అంటూ పక్కనే ఉన్నాడు. చదవండి. కొంచెం మీ మనసు నా వైపు, నేను చెబుతున్న మాటల వైపు పెట్టాలి ప్లీజ్. సాతానుగాడు ఎంటర్ అయిపోతాడు. ఇక్కడ కూర్చున్నా మీకు అర్థం కాకుండా చేస్తాడు. చాలా జాగ్రత్తగా వినాలి సుమా. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. మీరు ఎలాగో వింటున్నారో చూచుకోండి. చెబుతున్నది మీ తలకెక్కుతుందా లేదా చూచుకోండి. ఏమండి, చెప్పేవాని బాధ్యత చెప్తుంటాడు. మీకు అర్థం కాకపోతే మీ కర్మ. అర్థమైందా? అర్థం చేసుకునే బాధ్యత మీది. అర్థం చేసుకోనకపోతే ఎవరేం చేయలేరు. ఆహారం వండి పెట్టే బాధ్యత తల్లిది. తినకపోతే తల్లి ఏం చేయలేదు. గుర్రాన్ని నీటి దగ్గరికి తీసుకుపోగలం కానీ ఆ గుర్రానికి నీరు తాపలేము అంటారు పెద్దలు. మిమ్మల్ని వాక్యం దగ్గరికి తీసుకొచ్చి కూర్చోపెట్టాము కానీ ఆ వాక్యం మీలోనికి మేము చేర్చలేము. మీరు ద్వారం తెరిస్తేనే, మీరు ఓపెన్ చేస్తేనే. మీ హృదయం తెరవబడాలి, మీ చెవులు పెద్దగా చేసుకొని వినాలి. అప్పుడు ఎక్కుతుంది మీ తలకి. వినండి జాగ్రత్తగా. చదువుదాం. పక్కన ఏమంటున్నాడు? నిత్యమైన తీర్పు అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. ఆత్మీయ జీవితంలో ఒక విశ్వాసి సంపూర్ణులగుటకు సాగిపోవాలి. సతికల పడకూడదు. ఏమండి, ఎక్కడ సాగిపోవాలట? ఎక్కడికి సాగిపోవాలట? సంపూర్ణుల మగుటకు సాగిపోదము అన్నాడు.
ఇక నుంచి చాలా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు గాని, ఆయన తమ్ముడైన యాకోబు గాని, ఆయన శిష్యుడైన అపోస్తుడైన పౌలు గారు గాని, వీళ్ళు ముగ్గురు ఏం చెప్పారు? సంపూర్ణతలోనికి మీరు వెళ్ళిపోండి, సంపూర్ణతలోనికి మీరు వెళ్ళిపోండి, అనునాంగులుగా మారండి, సంపూర్ణులుగా మారండి, పరిపూర్ణులవ్వండి, నిత్య జీవం మీ సొంతమవుతుంది, పరలోకం మీ సొంతమవుతుంది, పరలోక ధనం మీ ధనమైపోద్ది, ఆ పరలోకమందున్న దేవుడు మీ దేవుడుగా మారిపోతాడు, ఆ తండ్రి మీ తండ్రిగా మారిపోతాడు, ఆ లోక వారసత్వం నీ సొంతమైపోతుంది, ఆ లోక సింహాసనంపై ఒక ఏలికగా కూర్చొని ఏలే మహా రాజుగా నువ్వు మారిపోతావు అని బైబిల్ చెప్తుంది. అయితే ఎవరైనా చరిత్రలో సంపూర్ణతలోనికి వెళ్ళారా, వెళ్ళగలమా? చెప్పాలి మీరు నాకు. సంపూర్ణతలోనికి మనం వెళ్ళగలమా? చచ్చేంత వరకు పడుతూ లేస్తూనే ఉంటామా? చెప్పండి. చచ్చేంత వరకు పడుతూ లేస్తూనే ఉంటామా? సంపూర్ణతలోనికి వెళ్ళగలమా అని మనం ఆలోచించగలిగితే సంపూర్ణతలోనికి మనం వెళ్ళగలం. సంపూర్ణతలోనికి వెళ్ళగలం. సతికల పడేవాడు ఎవడో తెలుసా? సతికల పడేవాడు కష్టాలు, రోగాలు, కన్నీళ్లు, ఇరుకులు, ఇక్కట్లు, ఇబ్బందులు, సుడుగుండాలు, చీకట్లు చుట్టుముట్టినప్పుడు, కమ్ముకున్నప్పుడు సతికల పడిపోయేవాడు ఎవడో తెలుసా? చదవండి ఎవడో, బైబిల్లో రాయబడింది. ఆగు తల్లి, సామెతల గ్రంథంలోనికి రండి. 24వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథము 24వ అధ్యాయములో రాయబడిన ఓ ఉన్నతమైన మాట. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగుదువు. ఏమంటున్నాడండి? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవైపోతావు, శతికల పడతావు. కృంగిపోవడం అంటే శతికల పడటమే. ఏమండి, శ్రమలు వచ్చినప్పుడు ప్రతి విశ్వాసికి శ్రమలు వస్తాయా, రావా? వస్తాయి. రోగాలు, కన్నీళ్ళు, శోధనలు వస్తాయి. అన్నిట్లో శ్రమ కాలంలో మీకు ఒక విషయం చెప్పనా? ప్రతి మొక్కకొస్తుంది, ప్రతి జీవికి వస్తుంది శ్రమ. మనిషికి కూడా వస్తుంది, క్రైస్తవుడికి కూడా వస్తుంది. శ్రమ దినమున కుప్ప కూలిపోయేవాడు, శ్రమ దినమున శోధన కాలంలో ఒక వ్యభిచారానికి లోనై, లేదంటే శరీర కోరికలకు లోనై పడిపోయాడు చూసావా, అతని చేతగాని వాడని అర్థం. శతికల పడేవాడు ఆత్మీయ జీవితంలో ముందుకు సాగకుండా, బాప్తిస్మం తీసుకున్న నీవు ఒక అమ్మాయి ఆకర్షణలో పడిపోతావా? ఒక అబ్బాయి ఆకర్షణలో పడిపోతావా? వ్యామోహంలో పడిపోతావా? ధనాపేక్షతో నిండుకుంటావా? అధికార దాహంతో రగిలిపోతావా? దానికోసం కష్టపడతావా? ఏమండి, ఎవడైనా ఈ ప్రపంచంలో బాప్తిస్మం తీసుకున్న తర్వాత సంపూర్ణతలోనికి వెళ్లకుండా ఎవడైనా ఏదో ఒక ఉచ్చులో పడిపోయాడంటే వాడు చేతగాని వాడని అర్థం. ఆత్మీయ వాల్యూస్ వానికి తెలియదు, ఆత్మీయ జీవిత విలువ వానికి తెలియదు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత అతను ఎంత గొప్పోడో వాడికి అర్థం కాల, అతని ముందున్నది ఎంత గొప్పదో వానికి అర్థం కాల. సతికల పడిన వాడు బలహీనుడైతే సతికల పడిపోతాడు. నిలబడాలండి, నిలబడాలి. అదే చెప్తుంది బైబిల్. శ్రమ కాలముల నీవు కాలమున కృంగిన ఎడలా చేతగాని వాడవైపోతావు అని చెప్తుంది బైబిల్. చేతనైనోడు ఎవడంటే సంపూర్ణతలోనికి వెళ్ళేవాడు. వెళ్ళారా ఎవరైనా? సంపూర్ణతలోనికి వెళ్ళారా ఎవరైనా? వెళ్ళారు.
వెళ్ళిన వారిని చూపిస్తాను మీకు బైబిల్లో. ఇప్పుడు సంపూర్ణతలోనికి వెళ్ళిన వారిని చూపిస్తాను. మనం ఎలా వెళ్ళాలో మీకు చెప్తాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఏంటో సంపూర్ణత అంటే, ఏ సంపూర్ణతలోనికి మనం వెళ్ళిపోవాలో కూడా మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ముందుగా సంపూర్ణతలోనికి మనం వెళ్ళగలమా? సంపూర్ణతలోనికి సాగిపోదాము అంటున్నాడంటే సాగిపోయే అవకాశం ఉంది. అందుకే సాగిపోదాం అన్నాడు. సంపూర్ణతలోనికి వెళ్ళగలమా? వెళ్ళగలం. వెళ్ళారా? వెళ్ళారు. వెళ్ళిన భక్తులను చూపిస్తాను. ప్రారంభములో శిష్యులుగా బాప్తిస్మం తీసుకొని పసిపిల్లలుగా క్రీస్తులోకి వచ్చారు. రాను 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 వారు సంపూర్ణతలోనికి ఓ సూపర్ స్టేజిలోకి అయితే చేరుకున్నారు. అందులో కొందరిని మీ కళ్ళ ముందు పెడతాను. చదువుదామా? రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము చూడండి, 15వ వచనాన్ని చదువుదాం. 3వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి మనలో సంపూర్ణులైన వారమందరం అన్నమాట రాయబడింది. అండర్లైన్ చేసుకోండి ప్లీజ్. మనలో సంపూర్ణులమైన వారమందరము అంటున్నాడు. అంటే ఆ పత్రిక రాసే సమయానికి పౌలు గారు కూడా సంపూర్ణతలోకి వెళ్ళిపోయాడు అనమాట. ఆ ఫిలిప్పి పట్టణం మాసిదోనియా దేశంలో ఉన్న పెద్ద గ్రేటర్ సిటీ, అది పెద్ద పట్టణం. అది ఆ పట్టణంలో విశ్వాసులు ఉన్నారు, బాప్తిసం తీసుకున్నవారు. వాళ్ళలో కూడా కొంతమంది సంపూర్ణతలోనికి వెళ్ళిపోయారట. మనలో సంపూర్ణమైన వారమందరం ఈ తాత్పర్యం కలిగి ఉందము అంటున్నాడు కింద. అంతే కదండి. అంటే పౌలు గారు సంపూర్ణుడా? ఎస్. ఫిలిప్పి సంఘములో ఉన్నవారు సంపూర్ణులుగా మారిపోయారా? కొందరు, అందరు కాదు సుమా, కొందరు. మళ్ళీ చెప్తున్నాను, గార్గ్యపురములో ఉన్న వారందరూ పరలోకానికి రారు. మీరు ఎవరు వస్తారంటారా? సంపూర్ణతలోనికి వెళ్ళిపోయేవారు వస్తారు. ఇది మీకు అర్థం కావాలి. అందరు వస్తే అందరు వస్తారు. కష్టం కదండి. అందుకని సంపూర్ణతలోనికి ఒక మనిషి వెళ్ళిపోవాలండి. పౌలు గారు వెళ్ళిపోయాడు. ఫిలిప్పి సంఘములో ఉన్నవారు కూడా వెళ్ళిపోయారు. అంతేకాదు, కొలస్సీయులకు రాసిన పత్రికలోకి రండి. 2వ అధ్యాయము. కొలస్సీయులకు రాసిన పత్రిక. పౌలు గారు కొలస్సీయులకు కూడా పత్రిక రాశాడు. 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. 10వ వచనాన్ని చదువుదాం. 2వ అధ్యాయము 10వ వచనంలో ఏం రాయబడిందో చూడండి ఒకసారి. కొలస్సీలో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఫిలిప్పిలో ఉన్న వారు పరిపూర్ణులైపోయారట కొందరైతే, పౌలు గారు కూడా పరిపూర్ణుడట. ఇక కొలస్సీలో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు. మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. అక్కడ ఏముంది? సంపూర్ణులు అవ్వండి అంటున్నాడా? సంపూర్ణులై ఉన్నారు అంటున్నాడా? సంపూర్ణులై ఉన్నారు అంటున్నాడు. అంటే కొలస్సై సంఘంలో ఏమండి, కొలస్సై సంఘంలో సంపూర్ణులు ఉన్నారు. కొందరు సుమా, ఇది కూడా మీకు అర్థం కావాలి, అందరూ కాదు. ఆ కొందరులో మీరున్నారో లేదో చూసుకోండి. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, ఇరుకు ద్వారములో ప్రవేశించువారు, దాన్ని కనుగొనువారు కొందరే, విశాల మార్గములో ప్రవేశించువారు ఎందరో. ఇక్కడ కూడా కొందరే ఉంటారు పరిపూర్ణులు. అంటే పరలోకానికి ఎగిరిపోయేవారు, పరలోకానికి లేచిపోయేవారు. రేపొద్దున యేసుప్రభు వస్తే ఈ ఊరిలో నుండి, ఇండ్లలో నుంచి, ఈ కాలనీలో నుంచి పరలోకానికి లేచిపోయేవారు ఎవరంటే సంపూర్ణులు. కొలస్సై సంఘములో కొంతమందట సంపూర్ణులుగా మారిపోయారట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. సంపూర్ణతలోనికి మనమంతా వెళ్ళిపోవాలి, పరిపూర్ణులుగా మారిపోవాలి. నిత్య జీవములోనికి, మోక్షములోనికి, మన కన్న తండ్రి దగ్గరికి మనమంతా వెళ్ళిపోవాలి అంటే ఈ భూమి మీద సంపూర్ణులుగా ఉండాలి. ఆయన లోకానికి అర్హత సాధించాలి మనం. అదండి చెప్తుంది బైబిల్. వీళ్ళంతా ఎందుకు సంపూర్ణులుగా మారారు తెలుసా? ఆనాడు సేవకులు సంపూర్ణతలోనికి వెళ్ళిపోయారు. విశ్వాసులను కూడా, సంఘములలో ఉన్న విశ్వాసులను కూడా సంపూర్ణతలోనికి తీసుకెళ్లారు. ఒక భక్తుడట కొలస్సై ప్రాంతంలోనట
ఒక భక్తుడు. వాస్తవానికి కొలస్సై సంఘానికి వాక్యం చెప్పింది ఎవరో తెలుసా? ఆ? ఎవరి దగ్గర నేర్చుకున్నారు వాక్యం? కొలస్సై పట్టణం అంటే పౌలు గారి దగ్గర కాదు. ఇది మనకి తెలియాలి. ఒకసారి వాళ్ళ నాయకుడి గురించి, ఆ సంఘ కాపరి గురించి, లేదా ఆ సంఘ పెద్ద గురించి పౌలు గారు రాస్తారు. చదువుదామా ఎంత గొప్పగా కష్టపడుతున్నాడో సంఘం కోసం ఒక కాపరి, సంఘం కోసం ఒక దైవజనుడు ఎంత ఉన్నతంగా పాటుపడుతున్నాడో చూడండి. ఆయన ఆల్రెడీ సంపూర్ణతలోనికి వెళ్ళిపోయాడు. ఎవరు? చదువుదాం. ఆయన పేరు ఏంటో చూడండి ఒకసారి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములోనికి రండి. 12వ వచనం. 4వ అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడంటే ఆ పట్టణ ప్రాంతవాసి, ఆ సంఘ సభ్యుడు, ఆ సంఘ సభ్యుడే కాదు, ఆ సంఘ బోధకుడు, ఆ సంఘ నాయకుడు, ఆ సంఘ దైవజనుడు ఆయన గురించి రాస్తున్నాడు. ఎవరు? పౌలు గారు. అతని పేరేంటంట? ఎపఫ్రా. ఆయన పేరేంటి? చూడండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గల వారునై నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడును మీ కొరకంటే కొలస్సై సంఘ ప్రజల కోసం, మీ కొరకును, అలాగే లవోదికయ వారి కొరకును, అలాగే హియెరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనుని గూర్చి నేను సాక్ష్యం ఇస్తున్నాను అని చెప్తున్నాడు. చూడండి వాళ్ళకి పౌలు గారు. అంటే కొలస్సై సంఘములో ఉన్నవారైతేనేమి, లవోదికయ సంఘములో ఉన్నవారైతేనేమి, హియెరా సంఘములో ఉన్న వారికైతేనేమి, హియెరాపోలి సంఘములో ఉన్న వారికి, ఈ 3 ప్రాంతాలు అన్నమాట. ఈ 3 ప్రాంతాలలో ఉన్నటువంటి విశ్వాసులంతా, ఈ 3 ప్రాంతాలను నడిపించే నాయకుడే ఎపఫ్రా. ఓకే, 3 సంఘాలు నడిపిస్తున్నాడు ఆయన. ఆ 3 ప్రాంతాలలో ఉన్న విశ్వాసులంతా సంపూర్ణులైపోవాలని ప్రార్థన చేస్తున్నాడట. సంపూర్ణులు అవ్వాలయ్యా, కొలస్సైలో ఉన్నవారు సంపూర్ణతలోకి రావాలయ్యా, లవోదికయ సంఘములో ఉన్నవారు సంపూర్ణతలోనికి రావాలి తండ్రి, హియెరాపోలి వారు సంపూర్ణతలోనికి రావాలి తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడట, ప్రయాసపడుతున్నాడట. ఏమండి, సంపూర్ణతలోనికి రావాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి? ఆల్రెడీ సంపూర్ణతలోనికి వెళ్ళిన వాడే సంపూర్ణతలోనికి రావాలని కోరుకుంటాడు. అవునా కాదా? ఇది మీకు అర్థమైతే ఎపఫ్రా ఆల్రెడీ సంపూర్ణతలోనికి వెళ్ళిపోయాడు. పౌలు వెళ్ళిపోయాడు. పౌలు సంపూర్ణుడే, అలాగే ఆ సంఘ నాయకుడైనటువంటి ఎపఫ్రా కూడా సంపూర్ణుడే. ఆ 3 ప్రాంతాలు అంటే అవన్నీ దగ్గర ప్రాంతాలు అనమాట. అవన్నీ దగ్గర ప్రాంతాలు. ఆ ప్రాంతాలలో సేవ చేస్తున్నాడు ఈయన. వాళ్ళందరూ సంపూర్ణతలోనికి రావాలని కోరుకున్నాడు. ఇక జాగ్రత్తగా వినండి. ఈ మాటలన్నీ బట్టి మనకేమర్థమవుతుందంటే, ప్రతి విశ్వాసి ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎక్కడికి సాగిపోవాలి? సంపూర్ణతలోనికి సాగిపోవాలి, సంపూర్ణతలోనికి వెళ్ళిపోవాలి. ఏ విషయంలో సంపూర్ణత? ఇది తేల్చి చెప్తాను, ఇది క్లారిటీ ఇస్తాను. దాంట్లోకి మీరు వెళ్ళారో లేదో పరీక్షించుకోండి. అన్ని సందర్భాలు ఇప్పుడు రెఫరెన్సులు చూపించుటకు సమయం వల్ల పడదులే కానీ ఒక్క రెఫరెన్స్ చూపిస్తాను మీకు, అంతే. బాగా వినండి. ఆ రెఫరెన్స్ బేస్ చేసుకొని ఇక బైబుల్ అంతా వెతకండి, మీకు అర్థమైపోద్ది. మీరు వెళ్ళారో లేదో మీకు తెలిసిపోద్ది. ఓకే, సంపూర్ణతలోనికి వెళ్ళాలి కదా. ఏ సంపూర్ణతలోకి వెళ్ళాలి? ఎవరి సంపూర్ణతలోనికి వెళ్ళాలి? ఏంటి సంపూర్ణత అంటే? దేంట్లో సంపూర్ణత సాధించాలి మనం? అర్థమైందా? దేంట్లో సంపూర్ణత సాధించాలి మనం? ఏమండి,
వంట చేయుట్లో సంపూర్ణంగా ఇంట్లో ఒక తల్లికి వంటలో సంపూర్ణత ఉంటుంది. విత్తనము ఎలా వేయాలో సంపూర్ణంగా ఒక రైతుకు తెలుసు. ఒక పంటని ఎలా పండించాలో ఒక రైతుకు తెలుసు. పిల్లలకి పాఠాలు ఎలా చెప్పాలో సంపూర్ణంగా ఒక టీచర్కి తెలుసు. అవునా కదా? అయితే మనం కూడా సంపూర్ణతలోనికి వెళ్ళిపోవాలట. దేని సంపూర్ణతలోనికి వెళ్ళాలి? ఏ సంపూర్ణత? దేంట్లో మనం సంపూర్ణత సాధించాలి అనంటే చక్కటి మాట బైబిల్లో చూపిస్తాను. అందరు తెరవండి. ఆ సంపూర్ణతలోనికి నువ్వు నేను చేరుకున్నామో లేదో ఆలోచిద్దాం. తిమోతికి రాసిన పత్రిక చూడండి. అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనములోనికి వెళదాం. మనము సంపూర్ణ భక్తి. ఇక్కడ ఏముంది? సంపూర్ణ భక్తి. ఏ సంపూర్ణతలోనికి వెళ్ళిపోవాలి మనం? ఏది సంపూర్ణంగా ఉండాలి మనలో? భక్తి. భక్తి సంపూర్ణతలోనికి వెళ్ళిపోవాలంటే ఒక మనిషికి భక్తి సంపూర్ణంగా ఉండాలి. మనం ఎలా ఉంటామంటే గంటకోలా ఉంటాం మనం. అవునా కదా? ఉదయం ఒకలా ఉంటాం, మధ్యాహ్నం మరోలా ఉంటాం, రాత్రి ఒకలా ఉంటాం. భార్య అంటది భర్తను ఏమని, ఏమయ్యా నువ్వు నాకు అర్థం కావు, ఎప్పుడు ఎలా ఉంటావో నాకు అర్థం కావంట. భార్యకే భర్త అర్థం కాకపోతే ఇంకేం దిక్కు? ఎవరికండి దిక్కు? దేంట్లో సంపూర్ణంగా ఉండాలట? దేంట్లో సంపూర్ణతలోనికి వెళ్ళిపోవాలట? భక్తి. సంపూర్ణ భక్తిలోనికి నువ్వు సాగిపోవాలన్నమాట. సంపూర్ణంగా ఉండాలి భక్తిలోనే. భక్తుడవు కావాలి నీవు. సంపూర్ణ భక్తుడవు. భక్తి యొక్క సంపూర్ణతలోనికి చేరుకోవాలి నువ్వు. భక్తి అంటే ఏంటో తెలుసా? భక్తి అంటే సంపూర్ణుడవైతే, సంపూర్ణ భక్తుంటే నువ్వేం చేస్తావో తెలుసా? నువ్వు ఎలా ఉంటావో తెలుసా? సంపూర్ణ భక్తి ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి బైబిల్లో. సంపూర్ణ భక్తిలో నువ్వు ఉన్నావో లేదో పరీక్షించుకో. నేనున్నాను లేదో నేను పరీక్షించుకుంటాను. బోధ మీకు కాదు, బోధ ఇంక్లూడ్ మీ, నాకు కూడా, మనందరికీ బోధ వాక్యం చెప్తుంది. బోధించేవాడు వినేవారికే చెప్పకూడదు, ముందు తనకు తాను చెప్పుకొని ఎదుటి వాళ్ళకి చెప్పాలి. నాకు అప్లై అవ్వాలి, తర్వాత మీకు అప్లై చేయాలి. అది బోధ యొక్క క్రమం. అదే చెప్తాడు తిమోతికి, కుమారుడా తిమోతి, నిన్ను గూర్చియు నీ బోధ విని వారిని గూర్చియు జాగ్రత్త పడు కొడుకా అంటాడు. నువ్వు జాగ్రత్తగా ఉన్నావో లేదో, వింటున్న వారు బాగా ఉన్నారో లేదో చూసుకో అంటున్నాడు అన్నమాట. రైట్. ఇప్పుడు సంపూర్ణ భక్తి అంటే ఏంటి? ఆ భక్తిలోకి మనం చేరుకున్నామా లేదా అది చూద్దాం బైబిల్లో. ఓకే, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం చదువుతున్నాం ఇప్పుడు మనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి 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 పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే సంపూర్ణ భక్తుడు. అంటకుండా కాపాడుకోవాలి. అంటించుకుంటున్నవాడు సంపూర్ణతలోకి ఇంకా చెప్పండి. సంపూర్ణుడు ఎవరు? దిక్కులేని పిల్లల్ని పరామర్శించాలి ఇబ్బంది పడుతుంటే, 1. 2, విధవరాండ్లు అంటే ఏమండి? విధవరాండ్లు అంటే భర్త చచ్చిపోయిన వాళ్ళ ప్రతి ఒక్కరని కాదు.
లోకరీతి విధవరాండ్లు అంటే భర్త చచ్చిపోయిన వారు అని అంటారు. కానీ బైబుల్ ప్రకారం విధవరాలు అనాలి అంటే 60 ఏళ్ల వయసుకి 1 సంవత్సరం కూడా తక్కువ ఉండకూడదు. 60 ఏళ్ల వయసులో ఉన్న ముసలమ్మని విధవరాండ్ల లెక్కలో చేర్చాలి. యవనస్తురాలు భర్తను పోగొట్టుకుంటే మళ్ళీ వివాహం చేసుకోవచ్చు, ఆమెని విధవరాలు లెక్కలో చేర్చకూడదు. అది బైబిల్ చెప్తున్న సత్యం. ఓకే, విధవరాలు అంటే వృద్ధాప్యములో ఉన్న 60 ఏళ్ల ముసలమ్మ. ఆమె ఇబ్బంది పడుతుంటే నువ్వు పరామర్శించాలి. అది భక్తి. దిక్కులేని పిల్లలు కనపడుతున్నారా? ప్రపంచమంతా ఉంటారన్నా, ప్రపంచమంతా వెళ్ళాలన్నా అనట్లా. నీ పరిధిలో, నీ సామర్థ్యం కొలది, నీ చుట్టూ, నీ ఊరిలో ఉన్న దిక్కులేని పిల్లల్ని నేను దిక్కుగా ఉన్నానంటావా? ఎప్పుడంటావు తెలుసా? నువ్వు సంపూర్ణ భక్తుడవైతే, సంపూర్ణ భక్తురాలవైతే నేనున్నాను రా బిడ్డ, నీ తల్లిగా నేను నిన్ను చూసుకుంటానంటావు. నీ తల్లి చచ్చిపోయిందా, నేను నీకు తల్లిగా ఉంటా రా బిడ్డ అంటావు. అది సంపూర్ణ భక్తి అంటే. విధవరాండ్లు ఏమంటావు తెలుసా? అమ్మా, నీ కొడుకు నిన్ను పట్టించుకోవట్లేదా, నీ కోడలమ్మ నిన్ను పట్టించుకోవట్లేదా, నేను ఏమైంది మా, నీకు అనారోగ్యం వచ్చిందా, ఇదిగో అమ్మా, ఇదిగో ఈ 500 తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళుమా, అన్నం పెట్టు. అది పరామర్శ అంటే. నిజమైన భక్తి అంటే ఏంటో తెలుసా? సంపూర్ణ భక్తి అంటే ఏంటంటే, ఒకటి, దిక్కులేని పిల్లల్ని ఆదరించే మనసు నీకు ఉండాలి. వచ్చింది అంటే సంపూర్ణతలోకి నువ్వు చేరావని అర్థం. విధవరాండ్లు మంచములు అల్లాడుతుంటే, ఈ లోకం ఎలాంటిదంటే, కన్న తల్లి మంచములో అల్లాడుతుంటే, ఆకలితో అనారోగ్యంతో అలమటిస్తుంటే కొడుకు పట్టించుకోకుండా తిరిగే కుమారులు లేరా? చెప్పను, ఉన్నారా లేదా? ఉన్నారు. కానీ బైబుల్ అంటుంది, తల్లిని మాత్రమే విధవరాలుగా ఉంటే ఇబ్బంది పడుతుంటే పరామర్శించమని చెప్పట్లేదు. భక్తుడు ఏం చేస్తాడు తెలుసా? తన తల్లినైనా పరామర్శిస్తాడు, అత్తనైనా అంటే భార్య గారి తల్లి అయినా పరామర్శిస్తాడు, ఇంటి పక్కున్న ముసలమ్మైనా పరామర్శిస్తాడు, ఇంటి వెనక ఉన్న అమ్మాయిన పెద్ద మనిషినైనా పరామర్శిస్తాడు అన్నమాట. భక్తి, సంపూర్ణ భక్తుడు ఏం చేస్తాడంటే ఇబ్బంది పడుతుంటే వెళ్ళి ఆదుకుంటాడు. అదండి భక్తి అంటే. సంపూర్ణ భక్తి నీలో ఉంది అంటే ఎప్పుడైనా దిక్కులేని వారికి ఏమైనా సహాయం చేశావా? విధవరాండ్లు ఇబ్బంది పడుతుంటే ఏమైనా పరామర్శించావా? మూడవది, ఇహలోక మాలిన్యం నీకంటకుండా కాపాడుకోవాలి. అంటించుకోవడం కాదు, అంటకుండా కాపాడుకోవాలి. అదండి భక్తి. సంపూర్ణ భక్తి అంటే. ఇక్కడ కూర్చున్న నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, మాలిన్యం అనేది మన ఆత్మకి ఎలా అంటుతుందంటే చెప్తాను జాగ్రత్తగానండి. మాలిన్యం అనేది మన ఆత్మకి ఎలా అంటుతుందంటే అంటించుకోకుండా చూసుకోవాలి. ఎలా అంటుతుంది, ఎలా, దేని ద్వారా వస్తుంది? మన లోపల ఉన్న ఆత్మకి మాలిన్యం ఎలా అంటుతుందంటే కళ్ళు. వేటి ద్వారా అంటుతుందండి మాలిన్యం? కళ్ళ ద్వారా వస్తుంది మాలిన్యం లోపలికి. కండ్లను జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇవే మన దేహానంతా చీకటిమయం చేస్తాయి. ఇవే లోపలున్న ఆత్మని కల్మషంతో నింపేస్తాయి. అంటించుకోకుండా, మాలిన్యం అంటించుకోకుండా ఉండాలి అంటే కన్నులకు నీవు భద్రత ఇవ్వాలి, ఒకటి. అలాగే నోరు కూడా ఏం చేస్తుంది? ఈ నోరు కూడా దేహానికి ఏం చేస్తట? సర్వ శరీరమునకు మాలిన్యం. అమాట చదవండి, నాలుక గురించి కూడా త్వరగా చదవాలి. 5వ అధ్యాయం యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఏముంది? 5వ వచనం త్వరగా చదవాలి ప్లీజ్. యాకోబు పత్రిక చదవండి, 3వ అధ్యాయం 5వ వచనం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా ఆదరిపడును. ఎంత కొంచెము నిప్పునైనను, ఎంత కొంచెము నిప్పు విస్తారమైన అడుగును తగలబెడుతుందో ఆ నాలుక అగ్ని అయి, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు ఏం కలగజేస్తుంది? సర్వ శరీరానికి మాలిన్యం, అవయవాలనంతా పాపమనే విషాన్ని ఎక్కించేస్తుంది నాలుక. చాలా ప్రమాదం అండి నాలుక. మీరు ఏమనుకుంటున్నారో? అద్దం చూసుకుని మురిసిపోతున్నారేమో. చాలా ప్రమాదం. లాలాజలములో ఉంది లోనది. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మీరు.
కనుగుడ్లను చూసి మీరు మురిసిపోతుంటారేమో, నా కనుగుడ్లు గువ్వ కనుగుడ్లులా ఉన్నాయని. చాలా ప్రమాదం అవి. జాగ్రత్తగా పెట్టుకోవాలంటే భక్తి జీవితాన్ని పాడు చేసేవి కన్నులు, నాలుక, తలంపులు, చేతులు, కాళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే సర్వ శరీరం ఏం చేస్తే తెలుసా? ప్రతి అవయవం మన లోపలున్న క్రీస్తు రక్తములో కడగబడిన ఆ పవిత్ర ఆత్మకి అపవిత్రతను, ఆ నిష్కలంకమైన ఆత్మకి కలంకాన్ని అంటించేవే ఈ అవయవాలు. సంపూర్ణంగా నీవు ఉండాలంటే అసలు లోపలికి రానియొద్దు కదను. అంటుతుంది అంటే నీవు ఇంకా సంపూర్ణతలోకి, చెప్పండి, సులువుగా అంటించుకుంటున్నావు అంటే నీవు ఇంకా సంపూర్ణతలోనికి రాలేదన్నమాట. మోహపు చూపు చూస్తున్నావంటే సంపూర్ణతలోకి నీవు ఇంకా చేరలా. ఏమండి, చెడ్డ తలంపులు నీకు వస్తున్నాయంటే నీవు ఇంకా సంపూర్ణతలోనికి చేరట్లా. నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అంటే, నోటికి భద్రత ఇవ్వట్లేదంటే నీవు ఇంకా సంపూర్ణతలోనికి రాలేదన్నమాట. సంపూర్ణ భక్తి అంటే ఏంటో తెలుసా? సంపూర్ణ భక్తికి క్రియలున్నాయి. ఆ క్రియలు మనలో కనిపించాలి. సిమ్టమ్స్ కనిపిస్తాయండి. ప్రతి రోగానికి, ప్రతి మంచికి, అలాగే భక్తికి కూడా సిమ్టమ్స్ ఉంటాయి. భక్తి ఉంటే మాలిన్యం అంటించుకోవు. ఒకవేళ ఒక అందమైన మనిషి నీ కళ్ళ ముందుకొచ్చాడంటే, నీ కళ్ళు నిన్నేమైనా పాపం వైపు తీసుకెళ్తున్నాయంటే కన్ను మూసుకోవాలి. అర్థమైందా? అది చెప్తుంది బైబిల్. నీవు సంపూర్ణ భక్తిలోనికి వెళ్ళిపోవాలి. ఎంతకాలం ఇలాగే ఉంటావు? ఎంతకాలం పడుతూ లేస్తావు? ఎంతకాలం పాపం కడగమంటావు? ఎంతకాలం నీవు? ఒక్కసారి ఈ రోజు నుంచి టెస్ట్ చేసుకుంటారా? ఈ రోజు నుంచి పరీక్షించుకుంటారా? బాప్తిస్మం తీసుకునక ముందు నీకే అలవాట్లు ఉంటాయి? మళ్ళీ చెప్తున్నాను, బాప్తిసానికి ముందు ప్రతి పురుషుడికి, ప్రతి స్త్రీకి చెడు అలవాట్లు ఖచ్చితంగా ఉంటాయి. ఏదో ఒకటి పరిచయం అయింటది. దాన్ని వదులుకోవాలి. అది వదులుకున్నావా? బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా దాన్ని విడిచిపెట్టడానికి నువ్వు ట్రై చేస్తుంటావు, దాన్ని వదులుకోవడానికి ట్రై చేస్తుంటావు. నువ్వు వదులుకున్నావా? బాప్తిస్మం తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు నీవేవైనా నిన్ను వేధిస్తున్న పాపాలు, నిన్ను ఇబ్బంది పెడుతున్నా, నీవు అలవాటు చేసుకున్నా, బాప్తిస్మం తీసుకున్నా నిన్ను వదలని భయంకరమైన చెడు గుణాలు నీలో ఏమైనా నిన్ను వేధిస్తుంటే ఏవైనా మర్చిపోయావా? ఏవైనా విడిచిపెట్టావా? నువ్వు దాన్ని? సీరియల్ చూసి అలవాటు ఉండే నీకు, దాన్ని విడిచిపెట్టావా? సరసోక్తులు మాట్లాడే అలవాటు నిన్ను ఆలుకోకుండే, అది విడిచిపెట్టావా? మోహపు చూపులు చూచే అలవాటు నీ కన్నులకుండే, దాన్ని విడిచిపెట్టేశావా? దాన్ని వదులుకున్నావా? పరీక్షించుకోండి. ఏమండి, నియంత్రణ ఉండాలి మనిషికి. సంపూర్ణతలోనికి వెళ్ళాలంటే శరీర ఆశలను నియంత్రించుకునే దాన్నే బైబిల్ పరిభాషలో ఏమంటారంటే ఆశ నిగ్రహం అని అంటారు. ఆశలు, శరీరములో పుడుతున్న ఆశలను నిగ్రహించుకునే దమ్ముండాలి మనిషికి. ఇది దేవుడు మనకు కూడా ఏ ఆత్మనిచ్చాడు? ఇంద్రియ అంటే అవయవాలు. అవయవాలను నిగ్రహించగల పరిశుద్ధాత్మ శక్తిని మనకిచ్చాడు. నిజంగా నీకు ఇచ్చిన శక్తి విలువ తెలిస్తే వాటిని నిగ్రహించగలవు. నువ్వు చిన్న చిన్న ఆకర్షణకి ఒక గాలికి పొట్టు లేచినట్టు లేచిపోతే ఎలా? అకాలపు అంజూరపు కాయలు రాలినట్టు రాలిపోతే ఎలా? నిత్యము కదలని సియోను కొండల భక్తుడు నిలబడాలి, కదలని వాడుగా నిలబడాలి. బైబుల్ అంటుంది సంపూర్ణతలోనికి మీరు వెళ్ళిపోండి అంటుంది. దేంట్లో సంపూర్ణత అంటే భక్తిలో, క్యారెక్టర్లో సంపూర్ణత. ఇక చెడు అలవాటులు ఏవైనా ఉన్నాయా నీలోనే? ఇంకేమైనా దేవుని బాధ పెట్టేవి ఏవైనా ఉన్నాయా? కోపం ఎక్కువందా నీకు? వదులుకో. అహంకారం ఉందా? వదులుకో. మంచివి కాదవి. మత్సరం ఉందా నీలోన? ఎదుటివాడు బాగుపడుతుంటే ఓర్వలేని తత్వం ఉందా? తీసేసుకో. అది సంపూర్ణతకి సూచన కాదది. అదండి దేవుడు చెప్తున్నాడు. ఏ అలవాట్లు ఉన్నాయి మీకు? బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ పాపాలా? బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ దేవుడిని బాధ పెడదామా?
చాలదా ఇంకా గతంలో? సంపూర్ణతలోనికి వెళ్ళిపోవాలి. దేంట్లో సంపూర్ణత? భక్తిలో. భక్తి యొక్క సంపూర్ణతలోనికి మనం వెళ్ళిపోవాలి. 1. 2, జ్ఞాన సంపూర్ణతలోనికి కూడా మనం వెళ్ళిపోవాలంటే జ్ఞానాన్ని కూడా దేవుని చిత్తమంత సంపూర్ణంగా గ్రహించే, అర్థం చేసుకోగలిగే సంపూర్ణతలోనికి మనం వెళ్ళిపోవాలి. బలమైన జ్ఞానేంద్రియములు కలిగిన వారుగా మనం మారిపోవాలి. రకరకాల బోధలు ఈ ప్రపంచ క్రైస్తవ సమాజాన్ని చుట్టుముట్టాయి. ఏది నిజమైన బోధో, ఏది దేవుని బోధో, ఏది దయ్యం బోధో పసిగట్టగల సత్త నీకు ఉండాలి. ఆ దమ్ము నీకు ఉండాలి. అంత బలవంతుడుగా, అంత పరిపూర్ణుడవుగా నువ్వు వెళ్ళిపోవాలి. అప్పు చెబితే నిలదీసి అడిగే ధైర్యం నీకు ఉండాలి. ఆ దమ్ము నీకు ఉండాలి. ఆ పవర్ నీకు ఉండాలి. అప్పుడు నీవు జ్ఞాన సంపూర్ణతలోనికి వెళ్ళావని. భక్తిలో సంపూర్ణత ఉండాలి, జ్ఞానములో సంపూర్ణత ఉండాలి, ప్రేమలో సంపూర్ణత ఉండాలి, నీతిలో సంపూర్ణత ఉండాలి, వినయములో సంపూర్ణత ఉండాలి. ఇక చెప్పండి, భయములో సంపూర్ణతలో ఉండాలి. ఇక ఎన్ని తీసుకుంటారో తీసుకోండి. ఆధ్యాత్మిక జీవితంలో, స్పిరిచువల్ లైఫ్లో ఎన్ని తీసుకుంటారో తీసుకోండి. ఇక అన్నిట్లో ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రతి విషయములో సంపూర్ణతలోనికి మనం వెళ్ళిపోవాలి. సంపూర్ణంగా ఏ పని చేసినా సంపూర్ణంగా ఉండాలి. ఏం మాట్లాడినా సంపూర్ణంగా ఉండాలి. ప్రేమ సంపూర్ణంగా ఉండాలి. కొందరు ఉంటారు బాబు, సగం కడుపు పెడతారు. పెద్దలు ఏమంటారు తెలుసా? పెడితే సంపూర్ణంగా కడుపు నిండా పెట్టరా, లేదంటే పెట్టకపోయినా పర్వాలేదు అంటారు పెద్దలు. అవునా కాదా? అలాగే నీవెవరికైనా అన్నం పెడితే సంపూర్ణంగా పెడతావు, నీలో సంపూర్ణత ఉంటే. ఏమండి, చెప్తున్నాను మీకు, అన్ని విషయములలో సంపూర్ణులుగా బతకండి. మీకు ఒక విషయం చెప్తాను, జీవితంలో మర్చిపోకండి. సంపూర్ణత మీలో ఉంటే మిమ్మల్నే మాదిరిగా ఈ ఊరు తీసుకుంటుంది. సంపూర్ణతలోనికి మీరు వెళ్ళకపోతే పరలోకం వెళ్ళడం కూడా కష్టమే అని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను. విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, శ్రమ కూడా పడాలి. శ్రమ పడటం మాత్రమే కాదు, ప్రవర్తన కూడా ఉండాలి. ప్రవర్తనలో సంపూర్ణత మాత్రమే కాదు, పనిలో కూడా సంపూర్ణత ఉండాలి. భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అని భక్తుడు పౌలు గారు తన కుమారుడైన తిమోతికి రాస్తాడు. సంఘములో స్త్రీలకు చెప్పునానా అని. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, సత్క్రియలు చేస్తున్నారా? తమ్ముడు కళ్యాణ్ మంచి మనసుతో సౌండ్ సిస్టమ్ పిలిపించి ఎంత చక్కటి మాటలు వినిపిస్తున్నాడు కదా. ఒకవేళ తమ్ముళ్ళలో ఇంకేమైనా లోపాలుంటే, తమ్ముడా నువ్వు చేసే ఈ కార్యం చాలా మంచిది, ఇంకేమైనా లోపాలుంటే సరిచేసుకో. మీరు సరిచేసుకోండమ్మా. ఊపిరి ఉండగానే జాగ్రత్త పడాలి, గుండె కొట్టుకుంటుండగానే జాగ్రత్త పడాలి. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు. నేడు అను సమయం ఉండగానే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం, రేపు శిక్ష దినం రాబోతుందేమో, రేపు ప్రతికూల సమయం రాబోతుందేమో, తీర్పు రాబోతుందేమో, యేసు ప్రభు రాబోతున్నాడేమో, నీకు చావే రాబోతుందేమో, నీ గుండెనే ఆగిపోతుందేమో, నీ మెదడే ఆగిపోతుందేమో. జాగ్రత్త, తెలియదు. అందుకని బైబిల్ ఏముంటుందంటే, దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకోండి, ప్రాణముండగానే ప్రభువుని నమ్ముకొని నమ్మకంగా అన్ని విషయములలో మరణం వరకు ఈ భూమి మీద సంపూర్ణులుగా బతుకుదాం. మళ్ళీ చెప్తున్నాను, బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, తీసుకున్నారు కదా బాప్తిసం, పరలోకం చేరేంత వరకు వెనక్కి చూడొద్దు. నీ యేసును చూడు, ఆయన సంపూర్ణుడు. ఆయన భూమి మీద, తండ్రి నీవు నాకిచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను, పరలోకం నాకు ఇచ్చేసేయి అన్నాడు. ఆ మాట నువ్వు అనగలవా? ఆ మాట నేను అనగలనా? మనం అనగలమేమో. ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుందామా? ఇప్పుడు చెప్పండి,
యేసు ప్రభు ధనవంతుడితో ఏమన్నాడు? నీవు సంపూర్ణుడవగుటకు కోరిన ఎడల నీకు కొదవ ఒకటి ఉందిరా, దాన్ని విడిచిపెట్టిరా అన్నాడు. ఇక్కడ కూడా మీతో చెప్తున్నాను, మీలో ఏదైనా కొదవ ఉందా? సంపూర్ణతలోనికి నువ్వు వెళ్లకుండా ఏదైనా నిన్ను ఆటంకపరుస్తుందా? సోదరుడా, నీ బ్రెయిన్ లో ఏదో ఒక అమ్మాయి ఉందా? తీసేసుకో. సహోదరి, ఏదైనా ఒక వ్యామోహంలో పడ్డావా? బయటికి రామ్మా, తీసేసుకోదాన్ని. చాలా ప్రమాదం నీ జీవితానికి అది. బయటికి రా. ఏదైనా కొదవ ఉందా? దేవునిలోకి వెళ్లకుండా, దేవుని దగ్గరికి వెళ్లకుండా, పరలోకానికి వెళ్లకుండా, నిత్య జీవానికి వెళ్లకుండా, 3 రోజులుండి మట్టిలో కలిసిపోయే ఈ మట్టి ఆశలు 5 నిమిషాల శరీర సుఖాల కోసం ఎందుకు అనంతకాలం పోగొట్టుకోవాలి? మన కన్న తండ్రి అయిన దేవుణ్ణి ఎందుకు పోగొట్టుకోవాలి? ఆ మోక్షాన్ని, స్వర్గలోక సుఖ సంతోషాలను ఎందుకు పోగొట్టుకోవాలండి? చిన్న జీవితం ఎందుకు? చిన్న జీవితం అండి. చిన్న జీవితంలో ఏం అనుభవిస్తామండి మనం భూమి మీద? పాపం చేసి సాధించేది ఏముంది? రోగాల బారిన పడక. పాపం చేస్తే ఏమవుతాం చెప్పండి? రోగాల బారిన పడిపోతాం. పాపం చేయకండి. భయము నొంది పాపం చేయకుండా బతకండి అని దేవుడు చెప్తాడు. కనుక పాపానికి దూరం, క్రీస్తుకు దగ్గర, సంపూర్ణతలోనికి మీరు చేరండి. సంపూర్ణతలోనికి చేరాలంటే 2 బలంగా ఉండాలి. ఆ 2 చెప్పి ముగించేస్తాను. ఇక ఆ 2 బైబిల్లో చూపించాను. ఇక మీరు ఇంటికి అందరూ చదువుకోండి. సంపూర్ణతలోనికి మీరు చేరాలి అంటే ప్రతిరోజు బైబిల్ దగ్గర కూర్చోవాలి. మీరు ప్రతిరోజు చదువుతూనే ఉండాలి. చదువు రాకపోతే వింటూనే ఉండాలి. అర్థమైందా? బైబిల్ ప్రతిరోజు చదువుతూనే ఉండాలి. సంపూర్ణతలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే బైబిల్ ఒక అద్దం అన్నమాట. నీకు అంటిన, ముఖానికి అంటిన మచ్చలను చూసుకుంటావు కదా, ముఖానికి అంటిన కల్మషాన్ని అద్దం చూపిస్తుంది. సరిచేసుకుంటావు, నీట్గా తయారై బయటికి వెళ్ళిపోతావు. అలాగే వాక్యం కూడా ఒక అద్దం అన్నమాట. ఆ అద్దం అనే వాక్యములో నీ జీవితాన్ని ప్రతిరోజు సరి చేసుకొని బయటికి వెళ్ళాలి. ప్రతిరోజు సరి చూసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు నీవు ఎలా ఉన్నావో, బయట నుంచి ఇంట్లోకి వచ్చేసరికి ఏమైపోయిందో నీ పరిస్థితి ఆ వాక్యం అనే అద్దంలో చూసుకోవాలి. ఇది జీవితంలో మర్చిపోకుండా. ఒకటి. రెండవది ప్రార్థన. నాయన, నన్ను సంపూర్ణతలోనికి నడిపించండి. నేను నిన్ను చేరుకుంటాను. నువ్వు నాకు కావాలి నాయనా. నీ లోకం నాకు కావాలి. నీవు కలిగించినవన్నీ నా కంటికి కనిపిస్తున్నాయి. నా దేవా, నీ మాటలు నా చెవికి వినిపిస్తున్నాయి. నీ మాటలు నా కంటికి అక్షర రూపములో కనపడుతున్నాయి. కానీ నీ స్వరము వినలేదు, నీ స్వరూపము చూడలేదు, నీ లోకము కనిపించలేదు. నీ శక్తి కనిపిస్తుంది కానీ అసలు ఏంటయ్యా నీ శక్తి గురించి వింటున్నామంతే, కానీ నువ్వు కనబడట్లా, నీ లోకం కనబడట్లా. నా తండ్రివి నీవు కదా, సర్వోన్నతుడవు నా తండ్రివి, సర్వ సృష్టికర్తవు నా తండ్రివి, ముల్లోకాల అధినేతవు నా తండ్రివి, అనంత జ్ఞానివి నా తండ్రివి, సంపూర్ణ ప్రేమమయుడవు నా తండ్రివి. నాయనా, నీ దగ్గరికి నేను రావాలి. నన్ను కాపాడు నాయనా. నేను బలహీన పడకుండా, శోధనలో పడకుండా, పడినా నిలబడగల సత్తశక్తి సామర్థ్యం నాకు దయచేయి తండ్రి అని ప్రభువును ప్రార్థనలో బ్రతిమలాడుతూనే ఉండాలి. యేసుక్రీస్తు రాత్రి అంతా ఎందుకు ప్రార్థన చేశాడు అనుకుంటున్నారు? భక్తులంతా ప్రార్థనలో ఎందుకు చేశారనుకుంటున్నారు? ప్రార్థనలో దైవశక్తిని పొందుకుంటాం. ఇది మీకు అర్థం కావాలి. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన అంటే శోధనలో పడకూడదంటే ప్రార్థన చేయాలన్నమాట. ప్రార్థన జీవితం ఉండాలి. చెప్తున్న జీవితంలో మర్చిపోకండి. దినమునకు సువార్త పనిలో లేని వారికి చెప్తున్నాను. సువార్త ప్రతిరోజు ప్రకటించని వారు ఒకవేళ విశ్వాసికులు కూర్చున్నట్టయితే మీకు చెప్తున్నానమ్మా, దినమునకు కనీసం 3 సార్లు అయినా ప్రార్థన చేయండి. ఎన్నిసార్లు అంటే తినేటప్పుడు, లేచేటప్పుడు, పడుకునేటప్పుడు కాదు. అవి అందరు చేస్తారు. అప్పుడు కాదు ప్రార్థన చేసేది. దినమునకు 3 సార్లు అంటే నీ భక్తి కోసం, నీవు దేవుని నిలబడుట కోసం. దినమునకు 3 సార్లు మోకాళ్ళ మీద కూర్చో. ఇంట్లో నిలబడతావు, సంపూర్ణతలోకి వెళ్ళిపోతావు. నీ పిల్లల్ని తీసుకెళ్తావు, నీ కుటుంబాన్ని తీసుకెళ్తావు. ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో. సంపూర్ణమైతేనే
సత్యవంతుని దగ్గరికి, సంపూర్ణుడైన దేవుని దగ్గరికి మనం చేరుకుంటాం. ఒకవేళ అసంపూర్ణతలో ఉంటే పరలోకం దొరకడం కష్టం. కొన్ని విషయాల్లో సంపూర్ణత సాధించలేము, ఎందుకంటే చచ్చేలోపు. జ్ఞాన సంపూర్ణత ఒకవేళ చచ్చేలోపు రాకపోయినా పర్వాలేదు, కానీ ప్రేమ సంపూర్ణత ఉండాలి. ఎసార్నో పవిత్రతలో సంపూర్ణత ఉండాలి. ఈ రెండు జీవితంలో మర్చిపోకండి. క్యారెక్టర్లో సంపూర్ణంగా ఉండండి, భక్తిలో సంపూర్ణంగా ఉండండి. ఒకవేళ జ్ఞానములో సంపూర్ణులు కాకపోయినా పెద్ద నష్టం మనకి లేదు, కానీ భక్తిలో సంపూర్ణులు అవ్వండి, ప్రేమలో సంపూర్ణులు అవ్వండి. బ్రతికితే మరలా కలుసుకుందాం, చనిపోతే పరలోకంలో కలుసుకుందాం. నేను జాగ్రత్త పడతాను, మీరందరూ జాగ్రత్త పడండి. ఇంత ఓపికతో విన్నందుకు తల పండిన పెద్ద మనుషులు కూడా ఎంతో చక్కగా విన్నారు. వారిని అభినందిస్తూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. దేవా, నీ మాటలు, నీ కుమారుడైన యేసుక్రీస్తు చెప్పిన మాటలు, అతని తమ్ముడైన యాకోబు చెప్పిన మాటలు, క్రీస్తు ద్వారా నీవు ఎన్నుకున్న నీ సాధనమైన నీ పనిముట్టైన పౌలు గారు చెప్పిన మాటలు, ఆయన రాసిన పత్రికలు మేము చదువుకున్నాం. దేవా, పరిపూర్ణతలోనికి వెళ్ళిపోవాలి ఒక విశ్వాసి. ఒక క్రైస్తవుడు సంపూర్ణుడుగా మారాలి. అందుకే పౌలు గారు ప్రతి మనిషిని క్రీస్తు ఎదుట సంపూర్ణంగా నిలవబెట్టాలని ప్రయాసపడ్డాడు. తండ్రి, ఈ గార్గాపురంలో ఉన్న నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణతలోనికి నీ పిల్లలంతా చేరుకోగలిగే భాగ్యాన్ని దయచేయండి. తమ్ముడు కళ్యాణ్ని, చెల్లమ్మ మనిషిని జ్ఞాపకం చేసుకోండి. వారిని ప్రేమించి ఇచ్చిన నీ పిల్లల్ని చల్లటి రెక్కల కింద కప్పుకోండి నాయనా. నీ మాటలు ఎంతో చక్కగా విన్న నీ పిల్లలందరినీ మీ రెక్కల కింద దాచండి. మా ప్రియులు దేవా ఉల్చాల సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. నీ పిల్లలు ఆత్మల భారము కలిగి అనేక ప్రాంతాల్లో సువార్త కోసం బైబిల్ జ్ఞానాన్ని మోసుకొని పల్లెలు తిరుగుతున్నారయ్యా. నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోనమని వేడుకుంటూ ఏబిఎం సంఘం వారిని, ఆర్సీఎం తండ్రి, మరి సిఎస్ఐ సంఘం సభ్యులందరినీ నీ రెక్కల కింద కాపాడుకోండి. ఇంకా ఎన్ని మందిరాలు ఉన్నాయో, ఇక్కడ ఇంకా ఎంతమంది విశ్వాసులు ఉన్నారో అందరినీ నీ రెక్కల కింద కప్పుకొనుమని, ఈ కాలిని విశ్వాసులందరినీ, ఈ ప్రాంత విశ్వాసులందరినీ, ఈరోజు కన్ను మూసినా నీ పిల్లల విడువబడిన కుటుంబాలను నీ రెక్కల కింద కప్పుకొనుమని వేడుకుంటూ నీ పిల్లల్ని వదిలి వెళ్ళిపోతున్నాం నాయనా. మా ప్రయాణంలో తోడుగా ఉండండి, ఉంటున్న నీ పిల్లలకు అండగా ఉండండి. నీ చిత్తమైతే మరలా మమ్మల్ని కలపండి. అవకాశం లేకపోతే మోక్షంలో, నీ ముఖకాంతిలో, మోక్ష గృహంలో మేమందరం ఒకరినొకరు చూసుకొని ఏ ఒక్కరు మిస్ అవ్వకుండా మోక్షంలో కలుసుకునే మహాభాగ్యాన్ని దయచేయమని నీ పద్మపాదములు పట్టుకుని బ్రతిమలాడుతూ మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు పవిత్ర నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.